హాయ్ అండి. మా అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయిన వీడియోస్ నేను ఆపేసి దాదాపు 1 మంత్ అయితే దాటిపోతుంది. కానీ నాకు ఇంకా ఇప్పటికీ కూడా కమెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయండి. నిజంగా నాకు సపోర్ట్ చేస్తూ నన్ను చాలా మంది బ్లెస్ చేస్తున్నారు. ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇప్పటి వరకు నా వీడియోస్ లో నేను ఆ ఎమ్మెల్యే చేసిన మోసం గురించి మాత్రమే చెప్పానండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి అయితే చెప్పలేదు కదా. ఎందుకంటే నాకు ఈ ఎమ్మెల్యే గురించి మాత్రమే క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి నేను వాటి గురించి మాత్రమే ఆన్సర్ చేయాల్సి వచ్చింది. ఈ రోజు మీరు అడగకపోయినా సరే మీకైతే ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. తప్పు చేసిన ఎమ్మెల్యే తప్పించుకున్నాడు కానీ ఏ తప్పు చేయని వాళ్ళైతే నాకు సపోర్ట్ చేశారండి. అది సపోర్ట్ అని మాత్రం అన్ను. రూల్ ప్రకారం మాకు రావాల్సింది వచ్చింది అని మాత్రమే అంటాను. ఎందుకంటే మా అమ్మ అప్పుడున్న గవర్నమెంట్ ప్రకారం మా అమ్మ అయితే కొన్ని స్కీమ్స్ లో ఉందండి. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసే ఉంటుంది కదా, డోక్రాలో కొంతమంది మహిళలు ఉంటారు అనేసి. సో మా అమ్మ అయితే డోక్రాలో ఉందన్నమాట. దాని ప్రకారం యాక్సిడెంటల్ బీమా కింద మా అమ్మకి రావాల్సిన 5 లక్షలు అయితే వచ్చిందనమాట. అలాగే మా అమ్మ SBI లో ఉంది కాబట్టి ఆ SBI ఇన్సూరెన్స్ కూడా 4 లక్షలు అయితే వచ్చిందండి. మొత్తం 9 లక్షలు అయితే వచ్చిందనమాట. ఇవేం చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్